శ్రీ బ్రహ్మరామ మల్లికార్జున దేవాలయం ఉమ్మడి మెదక్ జిల్లాలో ఒక ప్రముఖమైన శైవ క్షేత్రం. ఈ క్షేత్రానికి దాదాపు 993 సర్వే నంబర్లో 100 ఎకరాల స్థలం ఉన్నప్పటికీ కాలక్రమేణా ఇక్కడ ప్రజాప్రతినిధులు గాని ప్రభుత్వాలు గాని ఈ యొక్క దేవాలయాన్ని పట్టించుకోక భూములు కబ్జా చేస్తూ నాయకులు కబ్జా చేస్తూ ఈ ప్రాంతాన్ని 100 ఎకరాలున్న 993 సర్వే నంబర్ను ఈ రోజు దాదాపు 30-40 ఎకరాలు మాత్రమే ఇక్కడ ల్యాండ్ మిగిలి ఉంది. ఈ 30-40 ఎకరాల్లో కూడా ఈ గోశాల పక్కన ఉన్నటువంటి గండికుంట చెరువు పక్కన మరి తప్పు డాక్యుమెంట్లతో దొంగ డాక్యుమెంట్లతో మాకు ల్యాండ్ ఉందంటే వచ్చి ఈ యొక్క చెరువును కబ్జా చేయడమే కాకుండా ఇక్కడ మరి ప్రార్థనా మందిరాన్ని నిర్మించడానికి ప్రయత్నం జరుగుతున్న తరుణంలో మరి గ్రామస్తులు విషయం తెలుసుకొని నిన్న ఇక్కడ అడ్డగించి తహసీల్దార్ గారికి మరియు డిఈ ఇరిగేషన్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. వెంటనే స్పందించిన వాళ్ళు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ ఎంఆర్ఓ తహసీల్దార్ అమీన్పూర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆర్ఏ గారు మరి వాళ్ళ సిబ్బందితో వచ్చి ఇక్కడ పరిశీలించి ఈ స్థలం చెరువు శిఖంలో ఉంది, 993 గవర్నమెంట్ ల్యాండ్, ఇది అక్రమ కట్టడం అని చెప్పేసి అక్కడ ఉన్న రూమ్ ను మరి అక్కడ ఉన్న బోర్డును వాళ్ళు తొలగించడం జరిగింది. వారికి ప్రత్యేక ధన్యవాదాలు ఎంఆర్ఓ తహసీల్దార్ గారికి, అమీన్పూర్ తహసీల్దార్ గారికి మరియు డిఈ గారికి. ఖచ్చితంగా ఇది ఒక హెచ్చరిక చేస్తున్నాం. మేము భారతీయ జనతా పార్టీ కానీ హిందూ సంఘాలు ఎక్కడ ఈ దేవాలయ పరిసర ప్రాంతాల్లో ఎక్కడ ఎటువంటి అక్రమ కట్టడాలు కట్టినా ఎక్కడ అన్యమత ప్రచారాలు జరిగినా ఖచ్చితంగా అడ్డుకుంటాం. ఈ యొక్క ప్రభుత్వాన్ని స్థానిక ఎమ్మెల్యేను ఇక్కడ ఎంపీతో కలిసి పోరాడి ఖచ్చితంగా రిమైనింగ్ ఏదైతే ప్రభుత్వ స్థలం ఉందో ఈ ప్రాంతంలో ప్రభుత్వ స్థలం అంతా కూడా ఈ బ్రహ్మరామ మల్లికార్జున స్వామి దేవాలయానికి రిజిస్టర్ అయ్యే విధంగా ఖచ్చితంగా ఈ రోజు నుంచే మేము యాక్షన్ ప్లాన్ మొదలు పెడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా మాకు సహకరించిన మిత్రుడు ఈల రాజు గారు మరియు ఆగారెడ్డి గారు, జ్ఞానేశ్వర్ గారు, ముద్రా సంఘ నాయకులు జ్ఞానేశ్వర్ గారు, చిన్నదేశం గారు మరియు రమేష్ గారు, మరి గ్రామస్తులు, హిందూ బంధువులు, ముఖ్యంగా మారాడు సోదరులు ఎవరైనా కానీ కులాలకు అతీతంగా ఈ రోజు హిందువులంతా కూడా వచ్చి ఈ యొక్క బ్రహ్మరామ మల్లికార్జున స్వామి దేవాలయంలో ఎలాంటి అక్రమ కట్టడాలు అన్యమత కట్టడాలు ఉండొద్దనే ఉద్దేశంతో ఇక్కడ పెద్ద ఎత్తున రావడం జరిగింది. వారందరూ కూడా పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఇది అక్రమ భూ కబ్జాదారులకు హెచ్చరిక చేస్తున్నాం. మీరు ఎప్పటికి పని అనుకున్నా ఖచ్చితంగా మీ ఎమ్మ తగులుతాం, మీ వెంట తగులుతాం, మా స్థలాలు మేము గుంజుకుంటామని చెప్పి సంగతి తెలుసు.